సో, నేను ఇటువైపు చూస్తే అటుంటున్నారు. అటు చూస్తే ఇటొస్తున్నారు. సో, ఇందాకడి నుంచి ఆన్ టోస్ ఫుల్ ఆన్ ఎనర్జీని స్టేజ్ పైన పంచుతున్నా అండ్ ఆఫ్ కోర్స్ త్వరలో స్క్రీన్ పైన కూడా పంచబోతున్నటువంటి మా డైరెక్టర్ గారు, సార్ మీ బొకే మీరే తెచ్చుకుంటే బాగోదు. అది ఇచ్చేసి మీరు రండి. డైరెక్టర్ చలపతి కుమార్ గారిని అక్కడే నిలబడి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. అలాగే కాకపోతే ఉండండి ఒక్క నిమిషం. మీకు బొకే మా ప్రొడ్యూసర్ కమ్ హీరో గారు. సూపర్బ్, సూపర్బ్. యెస్, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మా విఎన్ ఆదిత్య గారు. విఎన్ ఆదిత్య గారి గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మనసంతా నువ్వే మీ అందరికీ తెలిసిందే. అక్కడ మేమంతా అదే ఇన్స్పిరేషన్ అయ్యి ఇలాగ సినిమాలు తీయాలని వచ్చినోళ్ళం. అలాగే సార్ చెప్పగానే తమ్ముడు నేను వస్తున్నాను అన్న ఒక మాటతోటి నేను మళ్ళీ మెసేజ్ చేయలేదు. ఎందుకంటే సార్ వస్తారని కాన్ఫిడెన్స్తోనే మళ్ళీ సార్ వస్తున్నారని కూడా క్వశ్చన్ మార్క్ వేయలేదు. సార్ విచ్చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రభు సారు నాకు కళాపోషకుల సినిమా అప్పుడు నేను ఏదో చిన్న వీడియో చేసి పెట్టానమాట. ఆయన నాకు ఫోన్ చేసి తమ్ముడు చాలా బాగా చేసావు అని చెప్పి ఎవరు ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు కరోనా టైంలో సార్ ఒక్కరే ఫోన్ చేసి మంచి కాన్సెప్ట్ బాగా చేసావని చెప్పి ఎంకరేజ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా చిన్న డైరెక్టర్లు అందరికీ మీలాంటి వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సురేష్ సారు, ఎందుకంటే ఆయన యూట్యూబ్లో ఒక సినిమాని ఎలా పైకి తీసుకెళ్ళాలి అన్నీ తెలిసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రసాద్ సారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అతిథులుగా ఇక్కడ మేము పిలవంగానే వచ్చినందుకు సినిమా కంటే ముందు వాళ్ళ గురించే చెప్పాలి. అందరూ వాళ్ళ స్థాయిలో తారాస్థాయిలో ఉన్నారు. వాళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చి మనందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన సినిమా గురించి చెప్పాలంటే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. కానీ ముందే కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మన బ్రహ్మానందం గారు అన్నట్టు ఎవరైనా పేపర్ తీసుకొచ్చి స్పీచ్ ఇస్తే ఇంత టైం పట్టుద్దని అనుకోవచ్చు. కానీ నాకు పేపర్ లేదు, బుక్ లేదు, మాట్లాడుతుంటే తొందరగానే ముగిస్తాను. ముందు ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం మా హీరో గారు స్కంద గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ట్రిపుల్ ఏ మాల్కి వచ్చి కలిశారు. ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను, ఈయన మంచి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి, ఈయనకి మంచి ఒక తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఈయనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేయాలి, నాకు తెలిసినంతలో ఈయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అప్పుడే అనుకున్నాను. ఆయన మేడం గారు ఇద్దరు కలిసి ఈ సినిమాని ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా షూటింగ్లో భయం అనేది లేకుండా హ్యాపీగా నా వర్క్ నేను చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి టెక్నీషియను, లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ హ్యాపీగా వర్క్ చేసిన సినిమా మన డాక్టర్ బాబే సినిమా. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆ రోజే వచ్చాయి. ఎందుకంటే ఎవరికి చిన్న ఫుడ్ దగ్గర నుంచి బెడ్ దగ్గర నుంచి ఎవరికి, ఎందుకంటే మేము ఆచంటాల లోకల్ ఏరియాలోకి వెళ్ళాము, అక్కడ కూడా ఏ కొరత లేకుండా మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అలాగే ఈ సినిమా మీకు ఫస్ట్ హీరో గారు పరిచయం అయిన తర్వాత కథ లేదు. ఈ కథని నేను ఒక చిన్న లైన్ కన్నప్పుడు మా రైటర్ ఆర్కే చూడడానికి సైలెంట్గా ఉంటాడు. రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు బాగా ఇది చేస్తారు. రైటర్ బాగా స్టోరీని డెవలప్ చేశారు. మీరు చూసే టీజర్లో ఒక 1 మినిట్లో అసలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు. ఇంకా సినిమా చూస్తే మీరు ప్రతి సీను కూడా ఎంటర్టైన్ అవుతారు. నవ్వకుండా థియేటర్ నుంచి ఎవరు బయటికి రారు, ఇది మటుకు పక్క. నవ్వకుండా ఎవరు రారు. అలాగే ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఒక చిన్న లేయరు మన ప్రభు సార్ అన్నట్టు ఎక్కడైనా తప్పితే ప్రమాదం అవుద్దేమో అని అనుకున్నాము. కానీ స్క్రీన్ ఆర్డర్లో కానీ ఇది ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడొచ్చు సినిమా. లాస్ట్లో ఎంత నవ్వుతారో ఆ లాస్ట్లో చిన్న కన్నీటి చెమ్మతోటి బయటికి వెళ్తారు, ఒక మంచి హ్యాపీ సినిమా చూసినట్టు. నేను కూడా నా కెరియర్లో బెస్ట్ సినిమా అవుద్దని నేను అనుకుంటున్నాను. పక్కాగా మంచి కాన్సెప్టు, మీరు అందరు కూడా థియేటర్లకు వచ్చి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మా టెక్నీషియన్స్ ఆర్టిస్టుల గురించి చెప్తాం. ఇండస్ట్రీలో పెద్ద సినిమా, బ్యాక్గ్రౌండ్ ఉండే సినిమా, చిన్న సినిమా, 3 సినిమాలు అయ్యాయి. ఒకప్పుడు పెద్ద సినిమా ఉండేది, తర్వాత చిన్న సినిమా ఉండేది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్. చిన్న సినిమాకి
ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అది ఏ స్థాయికి వెళ్తుందో తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకి ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికి గూడా మన సినిమా స్థాయి తెలుసు. అట్లాగే ఈ చిన్న సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మీదే. ఎందుకంటే మేము రోజు మీ మధ్యలోనే తిరుగుతా ఉంటాము. మేము కూడా సినిమా చేసి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ప్లీజ్ బ్రదర్, మీ అందరికి కూడా ఒక డైరెక్టర్‌గా కాకుండా ఒక ఫ్రెండ్‌గా పాదాభివందనం. మీరందరూ కూడా ఈ సినిమాని కొంచెం జనాల వరకు తీసుకెళ్ళండి. మంచి సినిమాని చూసిన ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అయ్యి బయటకొస్తారు. ఎందుకంటే ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో మాది ఎంత బాధ్యతో మీది అంతే బాధ్యత ఉంది. మీరు వాళ్ళ దగ్గరికి ఈ సినిమా బావుంటది, ప్రామిసింగ్‌గా ఉంటుంది, మీరు పెట్టిన టికెట్‌కి కరెక్ట్‌గా చూసి రావచ్చు అనే కాన్ఫిడెంట్ మీరే ఇస్తారు మాకన్నా గూడా. మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేయాల్సిందిగా మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు చాలా కష్టపడ్డారు సెన్స్ అక్కడ ఊర్లో చిన్న చిన్న వాళ్ళకి మేము షూటింగ్ మార్నింగ్ 6:00కి లైటేస్తే ఈవినింగ్ 7 వరకు బాగా కష్టపడ్డారు. ఎక్కడ అలసట లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధి అండ్ శృతి. అండ్ ఈ సినిమా ఇంకా మా ఆలీ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు వావ్! ఆలీ అలీ సార్. గారు. ఇక ఆయన వచ్చారు కాబట్టి అలీ గారు హార్టీ వెల్కమ్. ఒకసారి అందరు బిగ్ క్లాప్స్ ఆలీ సార్‌కి. డాక్టర్ అలీ గారు వచ్చారు ఈరోజు స్టేజ్ పైకి. డాక్టర్ ఆలీ సార్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వచ్చారు కాబట్టి ఇంక 2 ముక్కల్లో ముగిచ్చేస్తాను. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి నేను అనుకున్న షెడ్యూల్ టైం కన్నా తక్కువలో రోజుల్లో అవ్వడానికి ముఖ్య కారణం మా డీఓపీ గారు కిషోర్ అన్న. అన్నయ్య ఒక్కసారి ముందుకు రానే. ఈయన లేకపోతే ఈ సినిమా సినిమాకి 2 కళ్ళు అంటారు కదా, అలాగే అన్నయ్య లేకపోతే ఈ సినిమా ఇంత తొందరగా అయ్యేది కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. అన్నయ్య పెద్ద సినిమాలు చేస్తూ అలాగే బాంబేలో చేస్తూ బిజీగా ఉండి కూడా మా సినిమా కాన్సెప్ట్ నచ్చి ఒప్పుకున్నందుకు కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటుంది. అలాగే మా ఆర్టిస్టులు శివ అండ్ కంచి యలమంచిలి ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఈయన ముఖ్య పాత్ర వహించారు. పాపం హీరో గారి పక్కనే ఉండి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అంటే నా దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఈయనే. కంచి యలమంచిలికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాజు కనకాల గారు రాలేకపోయారు. బట్ ఈ సినిమా కథ విన్న వెంటనే ఆయనే వెనకుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఫస్ట్ షాట్ ఆయన మీద షూట్ చేయడం జరిగింది. రాజు కనకాల గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారు అందరికీ తెలుసు. ప్రతి సినిమాలో ఆయనే కనపడుతున్నారు. రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే శాంతి మేడం, నేను పీసీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఏవిఎస్ సార్ తోటి బాగా అనుభవం ఉండేదన్నమాట. బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా అసిస్టెంట్లు కూడా చాలా మర్యాదగా చాలా హెల్తీగా ఉండేది సార్ తోటి. మేడం గారితో పనిచేయడం మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం సెట్లోకి వచ్చిన తర్వాత అసలు ఆర్టిస్ట్ అని లేకుండా ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని అందరితో కలిసిపోయి మాకు ఏ రోజుకి ఆ రోజు ఎంకరేజ్మెంట్ చేస్తూ మేడం గారితో ప్రతి డే హ్యాపీగా ఉండేది. ఇంకా మేడం గారి గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంకా చెప్తాను. అలాగే మా దేవుడు లాంటి దేవుడు అనుకోండి మా ఆలీ సార్. ఈయన లేకపోతే నేను ఎందుకంటే ప్రతి సినిమాలో సార్ ఉండాల్సిందే నాకు. సార్ ఏంటంటే ఇంటికి వెళ్తాను, సార్ ఈ క్యారెక్టర్ ఉంది డేట్లు చెప్పు, అలా ఉంటుంది సార్ తోటి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆలీ సార్ తోటి వర్క్ చేయడం అల్లంత దూరాన్ని నుంచి నాకు అలవాటైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆలీ సార్. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాం, అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, నాకు తెలుసు ఆవిడ ముందే వద్దంటారు, బట్ స్టిల్ నేను